వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. 2025 నూతన సంవత్సరాల క్యాలెండర్ ఆవిష్కరించిన సీఎన్ రెడ్డికి రుణపడి ఉంటామన్న కమలానగర్ డబుల్ బెడ్రూమ్ వాసులు. ఎన్టీ హాస్పిటల్లో మహిళా సంఘం ధర్నా. కోటిలోని ప్రభుత్వ హాస్పిటల్ సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్. ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు. ఆంక్షలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన ఎస్పీ. అనంతపురం జిల్లాలోని దేహదారుఢ్య పరీక్షలు షురూ చేసిన స్థానిక నీలం సంజీవ్ రెడ్డి క్రీడా మైదానంలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అభ్యర్థులు తెల్లవారుజాము నుంచే సంబంధిత పత్రాలతో హాజరయ్యారు. ఈ పరీక్షల్లో అభ్యర్థులు భారీ ఎత్తున 1600 మీటర్ల పరుగు పందెం, 100 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ అక్కడ నుండి ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రక్రియ యావత్తు సాంకేతిక పరిజ్ఞానంతో కొనసాగుతుందని అన్నారు. అభ్యర్థుల క్రీడా మైదానంలో అడుగుపెట్టి తిరిగి బయటికి వెళ్లే వరకు ఆయా విభాగాల సిబ్బంది పకడ్బందీగా పక్కాగా విధులు నిర్వర్తించేలా జిల్లా ఎస్పీ జగదీష్ పర్యవేక్షణ చేస్తున్నారు. అంబేద్కర్ ని అవమానించిన అమిత్ షాను బర్తరఫ్ చేసి బీజేపీ ప్రభుత్వం దేశానికి, దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ అంబేద్కర్ విగ్రహం నుంచి క్లాక్ టవర్ గాంధీ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేసి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జిల్లా కార్యాలయం నుండి విలేకరుల సమావేశం చేపట్టారు. ఈ సందర్భంగా ఈ నెల 31న సిపిఐ, సిపిఎం, ఎంఎల్, న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ కార్మికులు ఈ కార్యక్రమానికి ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయవాదులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ కోరారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సిపిఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, సభ్యులు రామిరెడ్డి, బాలరంగయ్య, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ గారి మాట్లాడినటువంటి మాటలు తీవ్రమైనటువంటివి. ఈరోజు సామాన్య ప్రజలు రాజకీయాల గురించి, చదువుల్లో ముందస్తుగా అన్ని రంగాల్లో ముందున్నారంటే దానికి కారణం ఆయన రాసినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు, భద్రత వల్లనే. అట్లాంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారిని పదే పదే కాదు, జీవితాంతం కూడా తలుచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే 75 సంవత్సరాల్లో కూడా ఈనాటికి కూడా చెట్టు స్థలం లేక, 1 ఎకరా సాగు భూమి లేక ఇప్పుడు కూడా ప్రభుత్వాలను అడుగునేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు ప్రభుత్వాలు చెప్తున్నాయి, లేదా 2047 వికసిత్ భారత్ అని చెప్తున్నావు. ఆ చెప్పే అధికారం అసలు మీకు ఇద్దరికి ఎక్కడిది, నీకు కానీ ప్రధానమంత్రికి కానీ? ఆ రోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పుణ్యాన్ని ఈరోజు మీరందరూ కూడా మాట్లాడగలుగుతున్నారు. అట్లాంటి అంబేద్కర్ గురించి పదే కాదు, జీవితాంతం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు కానీ, మీ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళం కానీ అట్లాంటి నిరుత్సాహపరిచిన లేదా నిరాశగా మాట్లాడినటువంటి హోంమంత్రిని తక్షణం ఆ పదవికి రాజీనామా చేయాలి. ఆ విషయం ప్రధానమంత్రి బాధ్యత. భారత జాతిపితగా ఉన్నటువంటి కష్టజీవులందరికీ దిక్కుగా ఉన్నటువంటి అంబేద్కర్ని అవమాన. సూర్యాపేట జిల్లాలోని నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునే ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, ప్రమాదాలకు దూరంగా ఉంటూ పిల్లలు, పెద్దలు అందరూ వారి ఇళ్లలో ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. అనంతరం అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరపున భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ సూచించారు. అపరిచితులతో వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ అకౌంట్ వివరాలు, పిన్ నెంబర్స్ ఇవ్వవద్దని సూచించారు. ఆంక్షలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్పీ సూచించారు. అత్యవసర సమయంలో స్థానిక పోలీసు అధికారులకు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసు సేవలు ఉపయోగించుకోవాలని ఎస్పీ కోరారు. గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ అసోసియేషన్ యూనియన్ తరపున 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను సీఎన్ రెడ్డి ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం, రహమత్ నగర్ డివిజన్, కమలానగర్ డబుల్ బెడ్రూమ్ వాసులు
కార్పొరేటర్ కార్యాలయంలో కార్పొరేటర్ సీఎన్ రెడ్డిని కలిసి షాల్వా కప్పి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాకు పట్టాలు ఇప్పించేందుకు నిరంతరం కృషి చేసిన కార్పొరేటర్ సీఎన్ రెడ్డికి రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కమిటీ అధ్యక్షుడు పి కృష్ణ, స్టేట్ కమిటీ జనరల్ సెక్రటరీ చాన్ పాషా, సెంట్రింగ్ యూనియన్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మాకు మేమే ఆఫీస్ పెట్టుకొని 14 మంది నుంచి ఆర్కే నగర్ సెక్రటరీగా తీసుకున్నారు. అంటే నేను ఒక్కరిని గొప్పవాణి కాదు, నేను ఒక పెద్ద మనిషి అని కాదు, మీరందరూ ఇవాళ ఇలా జమ అయ్యారు కాబట్టి మనం యూనియన్ నడిపించగలుగుతున్నాము. అందరూ ఒకటి ఉంటేనే మనం ఏమైనా చేయొచ్చు. నేను ప్రెసిడెంట్ అని కాదు, మీరందరూ ప్రెసిడెంట్లే. ఇలా మెంబర్షిప్ లేకపోతే ఆయనకున్న అనుభవాలు నిజంగానే అన్ని యూనియన్ వాళ్ళు నేర్చుకోవాలి. ఎందుకంటే సంఘానికి అభివృద్ధి చేసే కార్యక్రమాలలో అహ్మద్ భాయ్ గారు కూడా ఒక అభివృద్ధి కార్యక్రమంలో ఆయన కూడా ఒక వ్యక్తిగా లెక్కలు తీసుకోవాలి. ఎందుకంటే నిజంగానే ఎవరు తప్పు చేస్తే వాళ్ళకు పంపిస్తే మాకు ఇంటిమేషన్ ఇస్తారు. అలా మనందు తప్పుంది, మరి దీనికి ఏం చేయాలంటే మనందు తప్పైనా సరే ఆయనకు మళ్ళీ పిలుచుకొని ఆయనకున్న ఏవైతే అవకతవకలు ఉన్నాయో దానికి సరిచేసి మళ్ళీ ఒక వారం రోజులు, ఒక 2 రోజులు, 4 రోజులు టైం తీసుకొని అహ్మద్ భాయ్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ సెంటర్ జోన్ మన కృష్ణన్న గారి ఆధ్వర్యంలో మాట్లాడి మనందు ఇట్లా తప్పు జరిగింది, మరి దానికి ఈ రకంగా సరిదిద్దే విధంగా అందరి సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇక్కడ వచ్చిన సీఎన్ రెడ్డి మన కార్పొరేటర్ గారు చాలా సంవత్సరాల నుంచి ప్రతి మీటింగ్కి ఇక్కడ ఖచ్చితంగా అన్నగారు వస్తుంటారు. మరి అహ్మద్ భాయ్ అన్నట్టు మనం ఎమ్మెల్యే గారితో కూడా లాస్ట్ టైం మాట్లాడాం మన యూనియన్ గురించి, మన ఆఫీస్ జాగా కోసం. మరి మేము కూడా సెంటర్ కమిటీ నుంచి మేము కూడా అన్నగారికి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు ఎట్టి పరిస్థితుల్లో మా సభ్యులు చాలా మంది ఉన్నారు, 165 మంది ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ చిన్న జాగాలో నడిపిస్తున్నారు. మీరు దయచేసి మాకు వాళ్ళకి తొందరగా ల్యాండ్ ఇప్పిస్తే మేమెంతో రుణపడి ఉంటాం. మా సంఘాలన్నీ ఇలా మాకు అట్లే బోయినపల్లి మా కార్పొరేటర్ మాకు అదే జాగిచ్చాడు. ఇలా రాష్ట్రం నడిపిస్తున్నాం అక్కడి నుంచి. మీ పేరు కూడా అట్లనే ఉంటుందన్న, దయచేసి మరి మీరు తొందరగా ఇస్తారనే మేము ఆశిస్తున్నాం. మరి మా ఈ రోజులలో ఎవరికి వాడే పెద్ద చూస్తున్న సందర్భం ఒక 10 మందిని జమ చేయాలంటేనే ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఒక 170 మందితో ఒక కమిటీ అయింది అంటే ఇది చాలా గొప్ప విషయం. అదేవిధంగా నన్ను చాలాసార్లు గత ప్రభుత్వంలో కూడా అడగడం జరిగింది, ఈ యొక్క యూనియన్ కావాల్సిన ఆఫీస్ గురించి ఒక ప్లేస్ అడగడం జరిగింది. డెఫినెట్గా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు సెంట్రల్ కమిటీ నుండి మీ నుండి రిప్రజెంటేషన్ తీసుకొని సంబంధిత ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ గారికి ఇచ్చేసి అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి నుండి ఇది తీసుకోవాల్సి ఉంటుంది. కొంచెం ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అది నేను చేసే విధంగా చేస్తా. ఒక అహ్మద్ భాయ్ ఆధ్వర్యంలో డెఫినెట్గా అది అయ్యే విధంగా ఈ సంవత్సరం చూస్తా అని చెప్పేసి మీకు మాట ఇస్తున్నా. హైదరాబాద్ కోటిలోని ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు హాస్పిటల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హాస్పిటల్ ముందు కేఎస్ ప్రదీప్, ప్రోగ్రెసివ్ యూత్ లీగ్, ప్రగతిశీల మహిళా సంఘం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో సర్వే నిర్వహించినట్లు, చాలా సమస్యలు తమ దృష్టికి వచ్చిందని హాస్పిటల్ సూపరింటెండెంట్ అన్నారు. అనంతరం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ ధర్నా నిర్వహించినట్టు PYL, POW నాయకులు తెలిపారు. అందరికీ మెరుగైన వైద్యం అందాలని పాలకుల నిర్లక్ష్యం మూలంగా అది అందరి ద్రాక్షలా మారిందన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందకపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఆశ్రయిస్తున్నారని వారు తెలిపారు. హాస్పిటల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. POW రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గవర్నమెంట్, ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న సమస్యల్ని తెలుసుకోవడానికి సర్వేలు నిర్వహించి ఆ సమస్యల పరిష్కార మార్గం వైపు ఉద్యమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఇంటి హాస్పిటల్ని మేము సంపూర్తిగా సర్వే చేశాము. చేసిన తర్వాత మాకు కొన్ని విషయాలు ఇక్కడ ఉన్న సమస్యలు అనేవి తెలిసాయి. ప్రధానంగా మీరు కూడా చూస్తున్నారు, ఈరోజు 1800, 2000 మంది, అదే సోమవారం అయితే 2000 పైచిలుక ఈరోజు ఓపీకి పేషెంట్లు వస్తున్నారు. వీళ్ళు 3-4 గంటలు నిలబడాల్సి వస్తుందని డాక్టర్లే ఒప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఓపీ కౌంటర్లను మరింత పెంచాలి. అయితే ఓపీ కౌంటర్లు పెంచగానే సమస్య పరిష్కారం కాదు, లోపల డాక్టర్స్ చాలినంత మంది ఉండాలి. ఓపీ కౌంటర్ నుంచి లోపల పంపించి మళ్ళీ అక్కడ బెంచీల మీద కూర్చోబెట్టే పరిస్థితి ఉండకుండా డాక్టర్ల సంఖ్యను పెంచాలని, ఇప్పుడు ఖాళీ ఉన్న సీట్లన్నీ డాక్టర్లతో, స్టాఫ్ నర్సులతోని ఆ రిక్రూట్మెంట్స్ చేపట్టి సీట్లు ఫుల్ఫిల్ చేయాలని, గంటకు ఎక్కువ
ఓపీ కౌంటర్లో పేషెంట్ నిలబడకుండా, ఎందుకంటే ఈఎన్టీ మనందరికీ తెలుసు వెరీ సెన్సిటివ్ పెయిన్ ఉంటుంది, చెవి ముక్కు గొంతు అనేది. ఆ పెయిన్తో గంటల కొద్ది వాళ్ళు నిలబడకుండా గంటలోనే అది క్లియరెన్స్ చేసేటట్టు ఇక్కడ కౌంటర్లు పెంచడం, అక్కడ డాక్టర్ల సంఖ్యను పెంచడం చేయాలని మేము చెప్తున్నాము. అలాగే రెస్ట్ రూమ్లు అనేవి, అంటే వాష్రూమ్లు అనేవి అశుభ్రంగా ఉన్నాయని తెలిసింది. అవి అశుభ్రంగా ఉంటే ఈ ఇన్ఫెక్షన్స్ మరింత ఎక్కువై పేషెంట్లు బాధపడతారు. కాబట్టి శుభ్రత అనేది నాగరికత ప్రధానమైన చిహ్నం. కాబట్టి వాష్రూమ్లు పరిశుభ్రంగా ఉంచే బాధ్యతని హాస్పిటల్ మేనేజ్మెంట్ చూసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. హాస్పిటల్ సమస్యలు పరిశీలించాలని, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజులు దోపిడీ అరికట్టాలని పీఓఐలు పీఓడబ్ల్యూ రాష్ట్ర వ్యాప్త ఆందోళన భాగంగా ఈ వారం రోజుల క్రితము ఈఎన్టీ హాస్పిటల్ వచ్చి సర్వే చేయడం జరిగింది. అందులో వాని ఈరోజు ఆందోళన చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈఎన్టీ హాస్పిటల్ అంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఫేమస్ అయినటువంటి హాస్పిటల్, ప్రఖ్యాతి చెందినటువంటి హాస్పిటల్. ఈ హాస్పిటల్లోకి చూయించుకోవాలంటే డాక్టర్ అపాయింట్మెంట్ కావాలంటే తిరుపతికి వెళ్ళి లైన్లో నిలబట్టేట్టు ఇక్కడ లైన్లో ఉంది, మీరు చూడొచ్చు. ఎందుకనంటే తెల్లారుజామున 5 గంటలకి వచ్చి చలిలో ఇక్కడ పడుకునే పరిస్థితి ఉంది. 5 గంటలకు వస్తే కానీ డాక్టర్ అపాయింట్మెంట్ రాని పరిస్థితి. ఒక ఓపీ కోసం 2 గంటలు, డాక్టర్ కోసం 2 గంటలు, మళ్ళీ మందులు తీసుకోవాలంటే 2 గంటలు. అంటే ఒక రోజల్లా ఒక హాస్పిటల్కి వచ్చి ఇక్కడ పడిగాపులు కాసే పరిస్థితి ఉంది. చాలామంది ఓపిక లేక లైన్లో పడుకునే పరిస్థితి. కాబట్టి దీని మీద ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఆలోచించే పరిస్థితి లేదు. మేము ఈరోజు ధర్నా ఉందనే పేరు మీద కొన్ని కౌంటర్లు ఓపెన్ చేశారు, మందుల కౌంటర్లు కూడా కొన్ని ఎక్కువ ఓపెన్ చేశారు. ఇట్లనే టాయిలెట్స్ గరిగే పరిస్థితి ఉంది. ఇలా కాదు, రెగ్యులర్గా ఇక్కడ ఉన్న పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా ఓపీ కౌంటర్ల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తున్నాం. ప్రభుత్వం పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి తెలంగాణ అంతటా అక్షరాస్యతను వ్యాప్తి చేయాలనే సంకల్పంతో విద్యా సంస్థలకు ప్రాణం పోశారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్ అబిడ్స్ రెడ్డి హాస్టల్ ఆవరణలో రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి హాస్టల్ మొదటి అల్యూమిని మీట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకటరామారెడ్డి 22 విద్యా సంస్థలను స్థాపించి తన చివరి రోజుల వరకు వాటికి అధ్యక్షుడిగా పనిచేశారని మంత్రి వెల్లడించారు. దూరదృష్టి, అంకితభావం కలిగిన సంఘ సంస్కర్త రాజా బహదూర్ వెంకటరామరెడ్డి అని, వారు మహిళల అభ్యున్నతి కోసం చర్యలు తీసుకున్నారన్నారు. ప్రముఖులను తయారు చేసిన ఘనత రెడ్డి హాస్టల్కు ఉందన్నారు. అనంతరం రెడ్డి అంటే మానవత్వం, సమాజ సేవ, కష్టానికి ప్రతిరూపం అని, ఒక ఊరు బాగుందంటే అక్కడ భూమిని నమ్ముకున్న రెడ్డి ఉంటాడని మంత్రి తెలిపారు. మనం చేసిన మంచి మాత్రమే శాశ్వతం. అదే మన రాజ్ బహదూర్ వెంకటరామరెడ్డి. ఆయన లేకున్నా ఇప్పటికీ ఆయన గుర్తించుకుంటున్నామంటే ఏ నాయకుడైనా ఎవరైనా మనం ఈ 100 ఏళ్ళు చరిత్రలో నీ పేరు ఉండాలంటే 100 మంచి పనులు చేసే అవసరం లేదు. ఒక్క మంచి పని చేస్తే 100 ఏళ్ళు నీ చరిత్రలో నీ పేరు ఉంటుంది. అందుకని మరొకసారి వాడిని గుర్తించుకుంటూ ఈరోజు పోలీస్ స్టేషన్స్కు కొద్దిగా దూరంగా ఉంటూ, ఎందుకంటే సంతాప దినాలు యాజ్ ఏ మినిస్టర్గా పోలీస్ స్టేషన్ చేసుకోకూడదు. కాబట్టి ఇప్పుడే మా వెంకటరంగారెడ్డి గారు, అనంత్ సేన్ గారు చెప్పారు ఇంకా 1 ఎకర్ చిల్లర ల్యాండ్ కావాలని. మధ్యలో ముఖ్యమంత్రి గారు కూడా రీజనల్ లింక్ రోడ్డు నేను ఒక సంవత్సరం 2017లో శాంక్షన్ అయితే దాన్ని ఎవరు పట్టించుకోలే. గడ్కరీ గారితో వెంటబడి నిన్ననే టెండర్లు పిలిపిస్తే ఇప్పుడే సీఎం గారికి మాట్లాడుతూ బయటికి పోయి చెప్పిన, నాకు కంగ్రాచులేషన్ చెప్పినప్పుడు కంగ్రాచులేషన్తో పాటు రెడ్డి హాస్టల్ అలుమిని మీటింగ్లో ఉన్నాం, మాకు ఒక ల్యాండ్ సమస్య ఉన్నది అంటే ఎమ్మడే చెప్పేసి దాని ల్యాండ్ ఎక్కడ కావాలో ఆ 1 ఎకర్ ఇచ్చేద్దామని మన ముఖ్యమంత్రి గారు రెడ్డిలనే కాదు ఎవరు పోయి అడిగినా సరే నో అనే ప్రసక్తే లేదు. నేను పోయి అడిగినంటే అన్న నువ్వు కావాలని శాంక్షన్ తీసుకున్నాడు. మా ఎస్ఎల్బిసి సొరంగం ప్రపంచంలో 43 కిలోమీటర్లు శ్రీశైలంకి వెళ్ళి ఫ్లోరైడ్ జిల్లా నల్గొండకు నీళ్లు రావాలంటే 70% పూర్తి చేసిన, 30% కాలే 10 ఏళ్ళల్లో. నేను అయిన తర్వాత నన్ను అమెరికా పంపించి ఆ స్పేర్ పార్ట్స్ ఇప్పించి 2000 కోట్లు అదనంగా తెచ్చి ఇలా షిప్లో స్పేర్ పార్ట్స్ వస్తున్నాయి. 2 నెలల్లో వర్క్ స్టార్ట్ చేపిస్తున్నా. నల్గొండ ఫ్లోరైడ్ లేకుండా చేయడానికి ఆ ప్రాజెక్టు టేకప్ చేసి, అందుకనే తెలంగాణ వచ్చింది. అందరం బాగుండాలి. రెడ్డి హాస్టల్ స్టూడెంట్కి సంబంధించిన కానీ ఇక్కడ పేద విద్యార్థులు ఉన్నా తప్పకుండా నా దగ్గర కూడా చాలామంది వస్తుంటారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ మీద కూడా ఎంతోమందికి సేవ చేస్తుంటాను. మీరు ఎవరైనా కూడా రావచ్చు. ఇక్కడ కూడా మహేశ్వరరెడ్డి లాంటి పెద్ద పెద్ద సీనియర్ నాయకులు, మా చిన్నన్న కానీ చాలా సీనియర్ నాయకులు ఉన్నారు. నేను వారికి 1 గంటకు ఖైరతాబాద్లో సంతాప సభకు వస్తానని చెప్పాను. కానీ
అల్యూమిని మీటింగ్ ఫస్ట్ మీటింగ్ కాబట్టి మిమ్మల్ని కలవాలని రావడం జరిగింది. తప్పకుండా మనం ల్యాండ్ అలాట్ చేయించుకొని దానికి బడ్జెట్ అలాట్ కాలే, ల్యాండ్ ఇచ్చిండ్రు, దాని బిల్డింగ్స్ కూడా డిజైన్ చేయించి ఆర్బీఆర్ సొసైటీని కూడా కట్టించే విధంగా తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి త్వరలో దానికి సంబంధించిన శాంక్షన్లు ఇప్పిస్తారని, ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎవరిని కూడా మీరెవరైనా చదువుకోవాలన్నా మీకెవరైనా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ఎప్పుడైనా కోమటిరెడ్డి వెంకరెడ్డి అని నేను తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు బాగుండాలని మంత్రి పదవి చదువు వదిలిపెట్టుకున్న నాయకునిగా ప్రజలెమ్మడి ఉండే నాయకుడిని ఇలా నాకు జన్మనిచ్చి ఇలా రాజకీయంగా జన్మనిచ్చింది కూడా నాకు రెడ్డి ఆస్తలే. ఎందుకంటే అప్పుడు మా సుధాకర్ రెడ్డి గారు ఉండి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు ఫస్ట్ అల్యూమినియం మీట్ జరుపుకోవడం జరిగింది. కీర్తిశేషులు రాజా బహదూర్ వెంకటరామారెడ్డి గారు ఈ ఎడ్యుకేషనల్ సొసైటీని స్థాపించి ఇక్కడ హాస్టల్స్ కట్టించి దాదాపు 106 సంవత్సరాలు అవుతుంది. 106 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారి అల్యూమినియం మీట్ ఈరోజు ఘన విజయంగా జరుపుకోవడం జరిగింది. పెద్దలు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసిండ్రు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో గౌరవ మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు మరి ఇద్దరు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లైఫ్ మెంబర్, మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎక్స్ బోర్డర్, అదేవిధంగా ఇక్కడ లైఫ్ మెంబర్. వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు అల్యూమినియం మీట్ జరుపుకోవడం జరిగింది. అల్యూమినియం మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఇక్కడ గ్రామీణ ప్రాంతం నుంచి ఆ రోజు నిజాం పాలనలో విద్యకు దూరమైనటువంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి పేద విద్యార్థులకు, రెడ్డి విద్యార్థులే కాక వేరే మతస్థుల వాళ్ళకు కూడా, వేరే కులస్తులకు కూడా ఇక్కడ ఆశ్రయం చూపించినటువంటి వ్యక్తి రాజా బహదూర్ వెంకటరామారెడ్డి గారు. వారి జ్ఞాపకార్థం ఈ సంస్థ నడుస్తుంది. దాదాపు 106 సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. మరి మొట్టమొదటి అల్యూమినియం మీట్ ఈరోజు చేసుకున్నాము. దానికి మా ఆర్గనైజింగ్ కమిటీ ద్వారా లాస్ట్ యునానిమస్ రిజల్యూషన్ పాస్ చేసి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 1000 మంది పైచిలకు ఎక్స్ బోర్డర్స్ వచ్చిన సందర్భంలో గౌరవ మంత్రివర్యులు, ఇక్కడ ఎక్స్ బోర్డర్ కాబట్టి గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని హానరీ ప్రెసిడెంట్గా మరి యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఫ్యూచర్లో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకొని వెళ్తాం. అల్యూమినియం మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్వ విద్యార్థుల కలయిక. ఈ సంస్థలో ఇక్కడ ఉండి లౌక్యం నేర్చుకున్నాం, ఇక్కడ ఉండి వ్యవహారం నేర్చుకున్నాం. గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చి అన్ని మతస్థుల వాళ్ళు ఇక్కడ ఉండి చదువుకున్నారు. మరి ఈ సంస్థకు మనం పే బ్యాక్ చేయాల్సిన అవసరం ఉన్నది. రాజా బహదూర్ వెంకటరామారెడ్డి గారి ఆశయాలను ముందరికి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. మెయిన్ ముఖ్య ఉద్దేశంతో ఈ అల్యూమినియం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసినాం. ఇక మున్ముందు కూడా అల్యూమినియం అసోసియేషన్ రిజిస్టర్ చేయించి మరి దానికి అడా కమిటీ ఇప్పుడు చైర్మన్గా, ప్రెసిడెంట్గా గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఎన్నుకున్నాం. ఫ్యూచర్లో కార్యక్రమాలు కూడా అల్యూమినియం అసోసియేషన్ ద్వారా మేము ఈ సంస్థకు రాజా బహదూర్ వెంకటరామారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ అనే సంస్థకు తోడ్పాటుగా ఉండి మరి దేశంలో విదేశాలలో ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులు చాలామంది స్థిరపడ్డారు. వాళ్ళందరికీ కూడా మెసేజ్ వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. మనందరికీ తెలుసు మహానుభావులు పెద్ద పెద్ద యాజిటేషన్స్ అన్నీ కూడా కేంద్ర బిందువుగా ఇక్కడ నుంచి మరి జరిగినాయి. రావి నారాయణ రెడ్డి గారితో సహా ఆ రోజు తెలంగాణ రైతాంగ పోరాటం, సాయుధ పోరాటంకు నాయకత్వం వహించినటువంటి రావి నారాయణ రెడ్డి గారు కూడా ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకున్నటువంటి వ్యక్తి. వారు ఇక్కడ హాస్టల్లో ఉన్నప్పుడు భారతదేశానికి హాకీలో వారు రిప్రజెంట్ చేసినారు అంతర్జాతీయ స్థాయిలో. అదేవిధంగా సురవరం ప్రతాప్ రెడ్డి గారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2025 నూతన సంవత్సరాల క్యాలెండర్ ఆవిష్కరించిన సీఎన్ రెడ్డికి రుణపడి ఉంటామన్న కమలానగర్ డబుల్ బెడ్రూమ్ వాసులు. ఎన్టీ హాస్పిటల్లో మహిళా సంఘం ధర్నా. కోటిలోని ప్రభుత్వ హాస్పిటల్ సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్.
ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు, ఆంక్షలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన ఎస్పీ. బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండి V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.